వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సమస్యలను డైవర్ట్ చేసేందుకు సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత కొట్టు సత్యనారాయణ దేవుడితో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గతంలో ఓసారి తిరుమల వద్ద ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. సాక్షాత్తు ప్రపంచంలో హిందువులు, హిందువేతరులు కూడా ఎంతో భక్తితోటి కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన రాజకీయాల కోసం ప్రజలకి 100 రోజుల మంచి పరిపాలన కార్యక్రమం పేరు పెట్టుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులో ఆ మంచి పరిపాలనకు సంబంధించిన విషయాలు చెప్పడానికి అలా చెప్తే ప్రజలు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ నువ్వు చేసిన మంచి పరిపాలన ఏంటో 100 రోజుల్లో చెప్పమని అడుగుతారేమో అని దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నాడు. ఒకసారి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేస్తే చావు తప్పు కన్నీళ్ళు లట్టుపోయినట్టుగా అతని మీద బ్లాస్టింగ్ జరిగినా కూడా అతను ఇంకా బుద్ధి రాలేదు. ఎవరన్నా మనకి లడ్డూ ప్రసాద్ ఇస్తే కాళ్ళకున్న చెప్పులు తీసేసి ఎంతో శ్రద్ధతోటి ఆ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని తిని మనం ఆ భగవంతుని దర్శించుకున్నట్టుగా భావిస్తాం. అటువంటి ప్రసాదాన్ని దాన్ని ఎవరికో ఆపాదించేసి దాన్ని ఆ బురద జల్లేసి ఆ ప్రసాదాన్ని భ్రష్టు పట్టించేసి గత ప్రభుత్వం మీద అది ఆ బురద రాసేద్దామని ఒక కుటిలమైన దుర్మార్గమైన ఇంకా అంతకంటే నీచమైన మరి సంస్కృతితోటి దాన్ని రాజకీయం చేస్తున్నాడంటే నిజంగా చాలా నేను ఒక ఎండోమెంట్ మినిస్టర్గా చేసి ఎంతో బాధ తృప్త హృదయంతో చెప్పవలసిన పరిస్థితి. జూలై నెలలో 14వ తారీఖున టెస్టింగ్ పంపించాను, 17వ తారీఖున ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించాను. వాళ్ళు 21వ తారీఖు 22వ తారీఖు రిపోర్ట్ పంపించారు. జూలై 22కి వాళ్ళ ఎన్ని నెలలు అయింది? 2 నెలలు పూర్తయిపోయింది కదా. నువ్వు జూలై నెల 22వ తారీఖు వచ్చిన రిపోర్ట్ని తొక్కుపెట్టడం చూసిన పని ఏంటి? ఇప్పుడు దాంట్లో ఏం తేడా వచ్చిందన్నది చెప్పాలి కదా. వాడు అక్కడున్న ఈవో సాక్షాత్ ఈవో ప్రకటించాడు కదా. దీంట్లో కొంత ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ కలిసినట్టుగా ఉంది, దాన్ని రిజెక్ట్ చేశామని. నువ్వు ఆ క్వాలిటీలో తేడా వచ్చిందని కదా నువ్వు రిజెక్ట్ చేసావు. రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు దాన్ని రాజకీయ అంశంగా ఒక దిగజారిపోయిన రాజకీయాలకి నీ యొక్క చేతకాన్ని, నీ ఫెయిల్యూరు 100 రోజుల పరిపాలనకి ప్రజలు నిలదీస్తారేమో అని భయపడిపోయి ప్రజలకి సమాధానం చెప్పుకోలేక నీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమో అని నువ్వు ఇవాళ ఇటువంటి దౌర్భాగ్యమైన రాజకీయానికి తెరలేపావా? క్వాలిటీలో తేడా ఉందంటే క్వాలిటీ వెరిఫై చేసి రిజెక్ట్ చేయాలి. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి, వాళ్ళకి అవసరమైతే లోపలేయాలి, వాళ్ళ మీద ఫైన్ వసూలు చేయాలి. నీకు వసూలు చేసే అధికారంలో ఉన్నావు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా అది రాజకీయ నీ హయాంలో జరిగిన తప్పుని ఎవరి మీద రుద్దాలనుకుంటున్నాను అంటే నీ చేతగాని 100 రోజుల పరిపాలనలో ప్రజలు ఎంత నిన్ను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుని వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇదేదో ఒక డిస్కషన్ టాపిక్ లాగా తీసుకొచ్చి తప్పుడు రాజకీయం చేయడం అన్నది నీకు 45 సంవత్సరాల నుంచి అలవాటు కాబట్టి ఎప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి నీకు కావలసిన భజన చేసే ఎల్లో మీడియా ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు జరుగుబాటు చేసుకుంటున్నారు.